ఆర్టీసీ స్పెషల్ బాదుడు ప్రత్యేక బస్సుల పేరుతో వసూలు రాఖీ పండగ వేళ 50% ఛార్జీలు పెంపు 11వ తేదీ వరకు కొనసాగింపు గతంలో దసరా సంక్రాంతి టైంలోనే పెంపు ధరల పెంపుతో ప్రయాణికుల ఆగ్రహం ఇదే అదనుగా ప్రైవేటు సైతం దోపిడీ స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు టీజీఎస్ ఆర్టీసీ అంటూ ఎక్కడ మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అని చెప్పినో ఎక్కడ మహిళల దగ్గర దోపిడీ షురూ చేస్తామని చెప్పి నిన్న విపరీతంగా విమర్శల పాలైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళలకు పూర్తిగా ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తామని చెప్పి ఇక దొరికిందే సందుగా పండుగ పూట ఇక గతంలో దసరాకు సంక్రాంతికి మాత్రం వేసేటోళ్ళు దానికి కారణం ఏందో తెలుసు అప్పుడు ఉన్నటువంటి రద్దీ ఆ పరిస్థితిని బట్టి అప్పుడు కొంత సర్వీసులను పెంచి కొంత ఛార్జెస్ కూడా పెంచే అవకాశం ఉంటుండే కానీ ఇప్పుడు ఏం చేసిర్రు రాఖీ పౌర్ణమి నాడే మహిళల పండుగ నాడే మహిళల దగ్గరికి వెళ్ళి దోసుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని ఇలా మహిళలు నిజంగా నిన్న ఎంత మాట్లాడుకున్నారో అంత మాట్లాడుకున్నారు కొంతమందిగా అట్లెట్లుంటది అది పెంపు కాదు అది ఓన్లీ స్పెషల్ సర్వీసులు కదా అంటే స్పెషలో బిషలో వాళ్ళకి ఏ మేరక పొరగాళ్ళని వేసుకొని అన్నగాళ్ళకో తమ్ముళ్ళకో రాఖీలు కట్టుకుందామని చెప్పి మహిళలు బయలుదేరితే వాళ్ళ దగ్గర దోపిడీ మొదలు పెట్టినాక ఇంకా ఏమున్నది చెప్పు ఇంకా ఆ పండుగ నాడు ఇవాళ లెక్కకైతే వట్టప్పుడు ఇచ్చుడు కాదు ఇంకా రాఖీ పౌర్ణమి నాడే ఇవాళ ఒకవేళ మహిళలకు అమ్మలకు అక్కలకు చెల్లెలమ్మకలు ఇవ్వాలనుకుంటే కనుక రేవంత్ రెడ్డి ఆనాడే ఇవ్వాలి కానీ ఆనాడే దోపిడీ మొదలు పెట్టిండు మరి కోటీశ్వర్లు అయిపోతారు అన్నాడు కోటీశ్వర్లు అయ్యారు అన్నాడు ఎన్ని రోజులు ఉచితం అన్నాడు అస్సలు నాడు దెబ్బ పెట్టాడు ఇప్పుడు రోజు ఏదంటారు కదా ఆ రోజు అదో ఇదో పెట్టి పండుగ నాడు ఆయనతో ఏం పెట్టకుండా ఆగం చేస్తారంటారు చూడు అట్లా పండుగ నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోపిడీ మొదలు పెట్టిండు దానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయంటే అన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇక కొంతమంది యాడ పెరిగినాయి ఎవరు పెంచిండ్రు నువ్వు తిరిగినావా నువ్వు చూసినావా అంటే వాడే తిరగన్నా అన్నోడే తిరగలనా అన్నోడే చెప్పన్నా వేరేటోళ్ళు చెప్తే తెలియదా అంటే అవన్నీ ప్రూఫ్స్ కాదా ఒకసారి చూడండి రాఖీ పండుగ నాడు ప్రజలను దోచుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం హన్మకొండ నుంచి హైదరాబాద్ కు 390 రూపాయలు ఉండాల్సిన టికెట్ ధర 550 రూపాయలకు పెంచేసిన టీజీఎస్ ఆర్టీసీ ఈ డేట్లు కనబడతలేవా కళ్ళకు పొరలు గమ్మినాయా లేకపోతే మీకు అర్థమైతలేదా అరే పెంచినరు ఒక దిక్కు అని చెప్పంగా యాడ పెరిగినాయి ఎవరు పెంచినరు మేము పెంచలేదు ఇది ఇప్పుడు చెప్పుండ్రి మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పుండ్రి ఇక్కడ చూడండి ఇక 550 రూపాయలు హన్మకొండ ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్స్ కనిపిస్తుందా డేటు 9/8/25 5:20 మరి ఇంకా అబద్ధం ఉంటుందా ఇంకా చూడరు ఇంకా బోలెడని ఉదాహరణలు ఉన్నాయి ఎక్కడెక్కడ పోయినరు ఎక్కడెక్కడ నుంచి జరిగినాయి అనేది ఇగో ఇక్కడ చూడండి ఇంకా ఇగో చికెన్ రేట్ల తరహా ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియడం లేదని ప్రయాణికుల ఆవేదన జేబీఎస్ నుంచి కరీంనగర్ కు 160 రూపాయలు నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ కు 100 రూపాయలు నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్కు 30 రూపాయలు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు 50 రూపాయలు టికెట్ ఛార్జీలు పెంపు ఇష్టం వచ్చినట్లు అడ్డవులుగా రేట్లు పెంచారంటూ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ ఈ టికెట్లు కనబడతలేవా 360 రూపాయలు 110 రూపాయలు కొల్లాపూర్ నుంచి నాగర్ కర్నూలుకి 110 రూపాయలు ఇగో 30 రూపాయలు ఉండాల్సినటువంటి టికెట్ ఇక్కడ చూడండి ఒకసారి 110 రూపాయలు ఇంతకంటే ఇంకేం సాక్ష్యాలు కావాలి ఇంతకంటే దోపిడీ ఇంకేమైనా ఉన్నదా అంటే పండుగ నాడు ఇక దొరికిందని చెప్పి అయినా ఎవరి జేబులు గుళ్ళైతా ఉన్నాయి ఒకవేళ అది మహిళలకు తీసుకున్నా సరే టికెట్లు ఎవరి జేబులు గుళ్ళైతా ఉన్నాయి అన్నదమ్ములేయో లేకపోతే అలా భర్తలేయో అలా కుటుంబ సభ్యులు అలా తండ్రులేయో ఎక్కడికి వెళ్ళి నాశనం అన్నట్టు ఏమి ఇచ్చినావు ఇంకా నువ్వు నార్మల్ సర్వీసెస్ ని తగ్గించి స్పెషల్ సర్వీసెస్ ని యాడ్ చేసి అందులో దోపిడీ మొదలు పెట్టిరని క్లియర్ గా కనిపిస్తా ఉంది ఓ పక్క ఆర్టీసీ నష్టాలను కూడా మొత్తుకుంటా ఉన్నారు ఆర్టీసీ కార్మికులకు కూడా మీరు ఇస్తా అన్న ఏవైతే నెరవేరుస్తా అన్న డిమాండ్లు ఉన్నాయో అవి కూడా ముచ్చట్లేదు వాళ్ళ జీవితాలు అట్లా ఉన్నాయి ఓ పక్క ఆర్టీసీ నష్టాలు ఉంటుంది ఇంకో పక్క మీరేమో దోపిడీ మొదలు పెడతారు మరి ఇదంతా ఎవరి జేబులకు పోతా ఉన్నాయి ఎవరు చెప్పారు మీకు ఇట్లా పండుగ నాడే చూసుకోమని ఎవరు చెప్పారు మీకు ఇంతకంటే ఇంకా ఇగో ప్రతిపత్రిక రాసింది ఇగో 11వ తేదీ దాకా అంటే రేపటి దాకా కొనసాగిస్తారు అన్నట్టు హాలిడేస్ కదా ఇక నిన్న పండుగ పోయి అలా సండే కదా పాపం రేపు రిటర్న్ అయిదాం అనుకున్న వాళ్ళని కూడా దోపిడీ వీళ్ళు ఆపట్లేదు ఇంత దారుణం ఉంటుంది అసలు సర్వీసులు సరిపోకపోతే యాడ్ చేయాల్సిన దాన్ని ఉచితంగా ఇస్తే పండుగ పూట యాడ్ చేస్తారనుకున్న దాన్ని రోజు ఫ్రీగా ఇచ్చి నిజంగా చెప్తున్నా రోజు జాబ్లకు పోయేటోళ్ళకి రోజు వాళ్ళ వ్యాపార సంస్థల కాడికి పోయేటోళ్ళకి ఏమో ఫ్రీగా ఇస్తావు ఎన్నడో ఒకనాడు బస్ ఎక్కిన ఆడబిడ్డల కోసానికి ఓ 20 రూపాయలు 30 రూపాయలు ఫ్రీ ఉంటుంది టికెట్ ఉండదు కనీసం మా అన్నదమ్ములకు రాఖీలు కట్టుకొచ్చుకుంటాను వెళ్ళినా ఒక మహిళా కూలీకి మాత్రం ఇలా పైసలు దొబ్బుతావు వాళ్ళని మాత్రం నాశనం పడతావు పండుగ నాడు మాత్రమే బయటకు వెళ్ళే మహిళా మనులకి ఏం ఒరిగింది నీ వల్ల రోజు జాబులు చేసుకుంటోళ్లకు ఉచితంగా ఇచ్చి అస్సలు నాడు దెబ్బ పెడితే వాళ్ళు ఎట్లా బాధపడతారు ఎంత బాధపడతారు ఇది అర్థం చేసుకోవాలి నిజంగా నిన్న ప్రతి ఒక్కళ్ళు ఆ బస్సు సర్వీస్ ఎక్కి ఎవరైతే ఆ టికెట్ రేట్లను చూసి అయ్యో గింతగానం పెంచిరేంది అసలు రోజు ఫ్రీ కదా ఇలా ఎందుకు డబ్బులు పెట్టాలి అని అన్న ప్రతి మహిళ ఇంటికి పోయి బండబూతులు తిట్టుకుంది కావాలంటే చెక్ చేసుకోండి వెరిఫై చేసుకోండి మీకు ఎవరికైనా అనుమానం ఉంటే